అందరికీ నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈరోజు మనతో పాటు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. జై శ్రీమన్నారాయణ. రైట్, వినాయక చవితి అయిపోయింది. ఆల్రెడీ నిమజ్జనాలన్నీ కూడా ఇంకా రేపటికి లాస్ట్ దశకు కూడా వచ్చేసిన సందర్భం ఉంది. అయితే ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ లడ్డు వేలం పాటలు ఏవైతే ఉన్నాయో కొన్ని లక్షలు కోట్లలో కూడా పాడుకుంటూ ఉంటారు. అసలు దేనికి అసలు అంటే ఒక లడ్డూని మనం అన్ని కోటల్లోని అంటే అన్ని కోట్లు అన్ని డబ్బులు పెట్టి కొనవలసిన అవసరం ఏంటి? నిజంగా పాడితే అంటే చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడు ఈ లడ్డు వేలంపాటలోని మనం దక్కించుకుంటే మనకి అదృష్టం వరిస్తుంది, ఏదనుకుంటే అది నెరవేరుతుంది, ఇది ఒకటి వెనక పెడుతూ ఉంటారు. ఇది నిజమేనా? అసలు ఇన్ని డబ్బులు పెట్టి వేలంపాట అనేది ఈ మధ్య కాలంలో ఉన్నదా లేకపోతే ఇంతకు ముందు నుంచి ఉన్న ఆచారం అంటారా? అసలు మామూలుగా ఏంటంటే లడ్డు వేలం ఈ దేవునికి సంబంధించినటువంటి అది ప్రసాదం అంటున్నారు, నైవేద్యం అంటున్నారు. అసలు ఆ రెండు కాదు. అది అసలు దేవుని చేతిలో పెట్టేది ప్రసాదం కాదు, నైవేద్యం కాదు. అది అనుకోవడం ఒక మూర్ఖత్వం. ఇకపోతే ఆ లడ్డు వేలం పెట్టడం, ఆ లడ్డు వేలంలో పాడటం, దాన్ని ఒక సంబరంగా చేసుకోవటం సనాతన ధర్మంలో కానీ హిందూ ధర్మశైలి ఏదైతే ఉందో ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి పురాణాల్లో కావచ్చు, ఎదుర్వేదంలో కావచ్చు, సామవేదంలో కావచ్చు, ఎక్కడ కూడా ఈ వినాయక స్వామి వారికి సంబంధించిన దానికి ఇలాంటి వేలాలు పాడటం ఇలాంటి ప్రక్రియ లేదు. ఓకే, ముందు ముఖ్యంగా చెప్పాలంటే లేదు. అయితే జనానికి కోపం రావచ్చు. జనం దగ్గర పైత్యము డబ్బు ఎక్కువైపోయినాయి. ఒకరు ఒక పని చేస్తే తర్వాత ఉన్నవారు దానికి మించన చేయాలి, లేకపోతే అదానే చేయాలి. అది మన జనాల్లో ఎక్కువగా నాడవడికగా చేస్తున్నటువంటి క్రియ. అయితే ఈ లడ్డు వేలం గురించి వచ్చినప్పుడైతే అసలు వినాయక స్వామి వారి మీద చేతి మీద పెట్టేది అసలు నైవేద్యమే కాదు. అది కొంటున్నారు. అది కొనేసి అందరికి ప్రసాదంగా పెడుతున్నారు. అది కొనేసి అందరికీ తింటున్నారు, పొలాల్లో చల్లుతున్నారు, ఇంట్లో చల్లుతున్నారు. దీంట్లో రెండు రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, పోయిన సంవత్సరం కొన్నారు, స్వామివారి దగ్గరే ఉంటుంది కదా, స్వామివారి తీసుకోవడం వలన కొనేసి నాకు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది, నేను వచ్చే సంవత్సరానికి కోట్లు సంపాదించి ఉంటా, కోట్లు సంపాదించాను కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం వలనే నాకు కోట్లు వచ్చాయని ఒక భావనతో మళ్ళీ పెట్టి కొనేవారి సంఖ్య ఎక్కువైపోయింది. ముఖ్యంగా కారణం ఇది. ఈ సంవత్సరం ఒక 50,000కి 60,000కు కొని వచ్చే సంవత్సరానికి అదే 50 లక్షలకి 60 లక్షలకి అయిపోతుంది. చిన్న చిన్న గొంతులు సందుల్లో పెట్టినటువంటి వినాయకుడి దగ్గర లడ్డూలు కూడా లక్షల రూపాయలు వెళ్ళినటువంటి ఈ సంవత్సరం అయితే బాగా జరిగినాయి. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి, అమ్మవాల్సిన లడ్డులు చాలా ఉన్నాయి. ఒకటి, ఈ యొక్క సంఘం అని ఏర్పడి ఈ లడ్డు వేలం పాట పెడతారు. వినాయకుడికి ఒక సంఘాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఒకప్పుడు మనకి కొన్ని వాటికి సంఘాలు ఉండేవి. భగవద్గీత పారాయణం చేసేవారికో, లేకపోతే రామాయణం పారాయణం చేసేవారికో, సనాతన ధర్మంలో నుంచి ఆ వేదాల నుంచి జనానికి మంచి చేయాలని ఒక సంఘాలు ఏర్పడటం ఉండేవి. ఈ రోజుల్లో లడ్డు వేలపాటికి ఒక సంఘం, వినాయకుడిని నిలబెట్టడానికి ఒక సంఘం, లేకపోతే అమ్మవారిని నిలబెట్టడానికి ఒక సంఘం, ఇలాంటి సంఘాలు ఏర్పడ్డాయి అన్నమాట డబ్బు కోసం. ఏది ప్రెస్టేజ్ ఇష్యూ. పక్క గొంతులో అంత కోట్లు పోతే మనకేమైంది, మనకేం తక్కువ? డబ్బు విచ్చలవిడిగా వస్తుంది, ఎలోకలా సంపాదిస్తున్నారు. ఒకప్పుడు కాయోగింజో కాసేవారు, ఇప్పుడు అలా కాదు, విచ్చలవిడితనం. ఆన్లైన్ బిజినెసెస్, ఆన్లైన్ బెట్టింగ్లు, ఒకటిది నెత్తిని చేయి పెట్టడం, మోసం, అన్ని రకాలుగా ఇంక అనుకోండి. డబ్బు సంపాదించే విధానంలో అందరూ మెలకువగా అయిపోయినారు, ఈజీ మనీ అలవాటు పడిపోయినారు, డబ్బుకు విలువ లేదు. కాబట్టి ఇలాంటి ప్రక్రియలు చేసి పబ్లిసిటీ ఒకరోజైనా ఉంటారు కదా అని ఒక భావనతో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇకపోతే లడ్డు కొని నష్టపోయేలు కూడా చాలామంది ఉన్నారు. లాభం పొందిన వాళ్ళు ఒకలో ఇద్దరు 10 మందిలో ఒకరు ఉంటారు. అంటే డబ్బులు ఇవ్వలేక అంతే కదా, మరి నష్టపోయేలు ఉంటారు. పోనీ ఈ డబ్బు తీసుకెళ్ళి ఆ సంఘాల వాళ్ళు ఏం చేస్తున్నారయ్యా, ఎక్కడన్నా స్థలాలు కొని అక్కడ బిజినెస్ వాళ్ళకి ఇవ్వటం, వినాయకుడి పేరు మీద సందాలు కొనేసి అది ఒక 10 సంవత్సరాలు రన్ చేస్తారు. 10 సంవత్సరాల తర్వాత వీళ్ళ దగ్గర 10 కోట్లు 15 కోట్లు అవుతాయి. ఈ సంఘానికి ఒక నాయకులు ఉంటారు, 12 మంది సభ్యత్వంతో ఒక సంఘం ఏర్పడుద్ది. దానికి సబ్ సంయుంగులు ఉంటారన్నమాట. అంటే ఈ 12 మంది కింద ఒక 20 మంది 50 మంది తేలుతారు ఈ 10 సంవత్సరాల తర్వాత. ఈ 10 కోట్లు 20 కోట్లు 50 కోట్లు స్థలాలు కొనేసి అక్కడ బిల్డింగ్లు కట్టేసి అది ఒక కాంప్లెక్స్ రూపం కట్టేసి రెంట్లకి ఇస్తారు. ఆ తర్వాత దాని వాల్యూ పెరిగిద్ది. 10 సంవత్సరాల తర్వాత వచ్చే డబ్బు దాని వాల్యూ పెరుగుతుంది. అంటే ఇవి ఏది కూడా దేవుడికి పెట్టరు. అయితే ఎవరండి, దేవుడు ఎక్కడ తింటాడు? దేవుడు తిండు కదా, దేవుడి దగ్గర పెట్టిందే కదా కొంటూ నమ్ముతున్నారు. మళ్ళీ దేవుడు ఎక్కడ తింటారు? మీరు భలే ఉన్నారు. అయితే ఈ సంఘాలన్నీ ఏర్పడి ఈ 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ డబ్బులన్నీ ఏమవుతాయి అంటే అమ్మేసి తలా కొంచెం పంచుకుంటారు. ఇది లడ్డుకు సంబంధించినటువంటి విషయం. ఇకపోతే దేవుడి మీద భక్తి భావం ఉంటే మన ఇంట్లోనో మన సందులోనో మన అపార్ట్మెంట్లోనో ఎక్కడో పెట్టుకోవాలి. ఆ దేవునికి సంబంధించింది పేరు చెప్పి పేదవాళ్ళకి ఏదైనా ఇచ్చుకోవాలి.
ఆ దేవునికి సంబంధించింది ఏదైనా వెండి రూపో లేకపోతే విగ్రహ ప్రతిష్టో లేకపోతే ఆలయాలు కట్టించడమో చేయాలి. ఇలా చేస్తే వారికి పుణ్యం వస్తుంది, వారి పూర్వీకులకి చేసిన పాపాలు ఏమైనా ఉంటే పోతాయి. ఇలా లడ్డు వేలం చేసి నువ్వు ఆ 100 రూపాయల లడ్డే నువ్వు 10 లక్షలు పెట్టినా 50 లక్షలు పెట్టినా దేవుడేమి మిమ్మల్ని చూసి దీవిస్తాడనైతే ఏం లేదు. ఇకపోతే అసలు ముఖ్యమైనటువంటి విషయం, లడ్డు కొని నాకు మంచి జరిగింది అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇది ఏంటంటే మన జాతకం అనేది ఒకటి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది మన జాతకం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే రోజు రోజుకి చేంజ్ అవుతూ ఉండిద్ది. చంద్రుడు తిరిగేది 2.5 రోజుకి ఒకసారి తిరుగుతూ ఉంటాడు రాసుల్లోకి. అలా మనకేంటంటే ఒక రోజు మనకి కలిసి రాలేదు అంటే రెండో రోజు కలిసి వస్తుంది అని అర్థం. ఓకే, మనకి మిత్రతార పరమిత్రతార అని ఉంటుంది. ఇలా ఈ తార ప్రత్యక్షమైంది అంటే నా తారకి అంటే నా నక్షత్రానికి ప్రత్యక్ష నక్షత్రం అని ఉంటుంది. ఆ నక్షత్రం రోజు నాకు కలిసి రాదు, రెండో రోజున నాకు కలిసి వస్తుంది. ఆ రెండో రోజున మిత్రతార అవుతుంది, నాకు ఇంకా కలిసి వస్తుంది. అందుకే పెళ్ళిళ్ళలో కంపాటబిలిటీ అని చెక్ చేస్తారు. ఆ నక్షత్రానికి వాళ్ళ నక్షత్రానికి బాగుంటే జీవితకాలం బాగుంటారు అని. అయితే అదేవిధంగా వీరిలో అదృష్టం అనేది దశ అంతర్దశలు మారినప్పుడు వీరికి కలిసి వస్తుంది కాదు, వీరికి ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. ఆ కలిసి వచ్చింది వంక ఏంటంటే లడ్డు కొనడం వల్ల అని. కానీ ఇక్కడ ఏదైనా మనకి ఏదైనా కలిసి వస్తే కొత్తగా ఏదైనా ఇంట్లోకి వచ్చినా లేకపోతే కొత్తగా మనం ఏం పని చేసినా లేకపోతే something ఏం చేసినా దానికి మనం ముడిపెడుతూ ఉంటాం కదా. అయితే కరెక్టే, అది మూఢనమ్మకం కాదు, అది సెంటిమెంట్ మాత్రమే. అయితే దానికి ఎలా అంటే కొత్త కోడలో కొత్త అల్లుడో లేదా బేబీ పుట్టినప్పుడైతే ఖచ్చితంగా అదే చెప్పొచ్చు, అవును కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ రాశి నక్షత్రం దశాంతర దశలు ఉంటాయి. కానీ లడ్డు కొనడం వల్ల కలిసి వచ్చిందని మాత్రం దేవుడి అనుగ్రహం మాత్రం చెప్పకూడదు. ఇక్కడ ఇవి కూడా చూసుకోవాలి. నీ యొక్క దశాంతర దశలు నీకు కలిసి వచ్చే కాలం వచ్చిందేమో, అందుకే నీకు కలిసి వచ్చింది. కాబట్టి లడ్డు కొనడం వల్ల కాదు, పొలం కొనడం వల్ల కాదు, ఇల్లు కొనడం వల్ల కాదు, అవి నీకు కలిసి వచ్చింది కాబట్టి కొన్నావు. నువ్వు కొన్నావు కరెక్టే, కానీ ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వాళ్ళు ఏ ప్యాకెట్లోనో ఏ జోదమో లేకపోతే ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకునే దానికి కదిపితే వాళ్ళు చివరికి ఏమవుతారు? ఆ గల్లీలో లీడర్లు అవుతారు. ఒకప్పుడు వినాయక స్వామిని పెట్టుకునేటువంటి చందాదారులే తర్వాత కాలంలో లీడర్లు అవుతారు. అవును, ఆ తర్వాత ఇంక వేరే ఏమవుతారో తెలియదు. కానీ వీళ్ళు వాళ్ళు అనిపించేది వాళ్ళు అనిపిస్తారు. అంటే మనము వాళ్ళని పెంచి పోషిస్తున్నాం. గల్లీలో ఉండే వినాయక స్వామిని చందాలు వేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒకటే గమనిక. మనము వాళ్ళని పెంచి పోషించి మరీ వాళ్ళని రౌడీలుగానో నాయకులుగానో తయారు చేస్తున్నాం. ఇది జనాలకి చాలా తప్పు ఒకటి. రెండోది, ఈ లడ్డు అసలు వినాయక స్వామివారి ప్రసాదం అని ఎందుకు చెప్పారు? వినాయక స్వామివారి ప్రసాదం ఎందుకు అవుతుంది? ఇది అవునవును చేతిలో పెట్టింది ఇప్పుడు ఒకటండి. కానీ వినాయక చవితి స్టార్ట్ అయినప్పటి నుంచి లడ్డు ఏదైతే తయారు చేస్తారో అది వినాయకుడి దగ్గరే ఉంటుంది కదా. వినాయకుడి దగ్గర ఉంటుంది, కానీ వినాయకుడి దగ్గర ఎందుకు పెడతారు మీకు తెలుసా? వినాయకుడి దగ్గర లడ్డు ఎందుకు పెడతారు? ఎలిగిని ఎందుకు కొంటారు? ఎలుకలు పెడితే ఎలుకని కొంటారా నైవేద్యం కింద? లేకపోతే ఏదైనా కలిపి పెడితే అందులో తీసుకుంటారా? మరి ఎందుకు లడ్డే తీసుకుంటారు? తిరుపతిలో వెంట్రుకలే ఎందుకు ఇస్తారు? ఇక్కడ ఏంటంటే మొక్కుబడి అని చెప్పి వెంట్రుకలు ఇస్తారు. కాళ్ళు చేతులు ఇస్తే మళ్ళీ రావు కదా, అందుకని వెంట్రుకలు ఇస్తారు. బంగారమో వజ్రవైడూర్యాలో లేకపోతే బెల్లమో అక్కడ ఇస్తారు. ఎందుకంటే అవన్నీ కొనగల కెపాసిటీ కొనగలుగుతారు కాబట్టి ఇస్తారు. దేవుడు ఎప్పుడు ఎవరికి ఏది కావాలని అడగరు, ఇది ఇవ్వాలని చెప్పరు. మనము ప్రేమ కొద్దో అభిమానం కొద్దో స్వార్థంతోనో మొక్కుబడిగా మొక్కుంటాం. ఆ మొక్కుబడులన్నీ దేవుడికి చేరవు. దేవుడికి ఇవ్వాలంటే ఏదైనా సరే వస్తు రూపంగానో లేదా అలంకరణ రూపంగానో లేదంటే ఆలయానికి ఏదైనా చేస్తేనో దేవునికి చెందుతుంది. మనం అంతేగాని మనం ఇది వదిలేస్తున్నాము మనం ఇది ఇచ్చేస్తున్నాము అంటే దేవుడిలో పోయి డబ్బులు వేస్తే అవి పాలక మండలికి వెళ్తాయి. వాళ్ళు మళ్ళీ ఎక్కడికి ఏం చేస్తారు? ఈ చెడు అలవాట్లే చేస్తారు. వాడు బీచ్కి వెళ్తాడు, లేదా గోవాకి వెళ్తాడు, లేకపోతే సింగపూర్లో బిల్డింగ్ కట్టుకుంటాడు. ఇంతే కదండి. వాడు మళ్ళీ హోటల్ కట్టేసి ఎవరిని నాశనం చేస్తారు? ఆ హోటల్ మనమే డబ్బులు ఇచ్చి వెళ్తాం. మళ్ళీ మనలాంటి వాళ్ళే కదా. దీనివల్ల ఎవరు నాశనం అవుతారు? మన డబ్బులతో మన పిల్లలు మన నెక్స్ట్ జనరేషన్ నాశనం అయిపోతారు. డబ్బు ఎక్కువ ఉంటే పేదలకు పంచి పెడితే పేరు వస్తుంది, లేదా పేదలకు ఇల్లు కడితే పేరు వస్తుంది, లేదా ఒక ఊరిని దత్తత తీసుకుంటే పేరు వస్తుంది. పేద విద్యార్థులు ఈ రోజున చాలామంది ఉన్నారు. రేపటి రోజున వారు కలెక్టర్ అవ్వచ్చు, వారే ఎమ్మెల్యే అవ్వచ్చు. అలాంటి విద్యార్థులు చదువు లేకుండా చాలామంది ఉన్నారు. విద్యాదానం చాలా గొప్పది. కానీ ఇవాళ మనం ఇవన్నీ కూడా ప్రశ్నిస్తే మా సాంప్రదాయాల్ని మా ఆనందాలని ప్రశ్నించడానికి మీరెవరు? మేము భక్తితో చేసుకుంటున్నాము, భక్తితో కొంటున్నాము. సనాతన ధర్మం మనకి ఏం చెప్తుందంటే భక్తితో ఏదైనా చేయొచ్చు, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించకూడదు. ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలిగించినంత వరకు ఏదైనా చేయొచ్చు. భక్తి భావాలు ముదిరిపోతే మరీ టపాసులు పేల్చి కలర్స్ కాల్చుకొని డాన్సులు ఏమని చెప్పి ఎక్కడ చెప్పలేదు. అది భక్తి భావం అంటారా?
దాని భక్తిభావం అన్నారు కదా. ఇకపోతే అసలు వినాయకుని చేతిలోది ప్రసాదము నైవేద్యం అని ఎవరు చెప్పారు వీళ్ళకి? వినాయకుని చేతిలో ఉన్న లడ్డు అమ్ముతున్నారు కరెక్టే, అసలు ఇది నైవేద్యం కింద కొంటున్నారా, ప్రసాదం కింద కొంటున్నారా, మరి ఏదని కొంటున్నారు? అది మనం గమనించుకోవాల్సిన విషయం. వినాయకుని చేతిలో పెట్టేది నైవేద్యం కాదు, ప్రసాదం కాదు, అది దిష్టికి పెడతారు. వినాయక స్వామి వారికి దిష్టి, ఆ లడ్డు లడ్డు దిష్టి. ఆ దిష్టిని మనం కొనుక్కొని మనం ఆరోగ్యం పాలు కాకుండా అనారోగ్య పాలవడానికి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ లడ్డు కొన్నవారు, ఆ లడ్డు తిన్నవారు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని రాసి పెట్టుకుంటే రానున్నటువంటి రోజుల్లో ఆరోగ్య సమస్య ఏదొచ్చిందో కూడా తెలియకుండా, టెస్ట్లో ఏదొచ్చిందో కూడా తెలియకుండా నష్టపోయేది వారే. నష్టపోతూనే ఉన్నారు. ఇది రాసి పెట్టుకోవాలి. ఇది అందరూ గమనించుకోవాల్సిన విషయం. నేను ఒక హిందూనే, నేను వినాయక స్వామివారిని పూజిస్తాను. నేను కూడా వినాయక స్వామివారిని ఇంట్లో పెట్టుకున్నాను, నిమజ్జనం అయిపోయింది. కాకపోతే వినాయక స్వామివారి దగ్గర పెట్టేది లడ్డు కాదు, లడ్డువే, అది పేరు లడ్డువే, కాకపోతే అది నైవేద్యం ప్రసాదం కాదు. ఎందుకంటే చెప్తా, నైవేద్యమైనా ప్రసాదమైనా మీకు ఎక్కడ ఉంటుంది? మీకు ఫుడ్ కావాలంటే ఎట్లా పెడతారు? మీకు ఎట్లా ఏ రకంగా ఇస్తారు? మీకు ఫుడ్ కావాలంటే మీ ముందు పెడతారా, మీ చేతిలో పెడతారా? ముందున పెడతారు. మీ ముందు పెడితే కదా మీరు తింటారు. దేవుడికైనా కూడా నైవేద్యం ఎక్కడ పెడతాం మనం? ఇళ్లలో కానీ ఆలయాల్లో కానీ దేవుని ముందు పెట్టేసి హారతిచ్చి, నాయనా తిను, మాకు ఉన్న ఓపిక ఉంది, ఇది తినండి అని చెప్పేసి నైవేద్యం పెడతాము. ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందరికీ మనము పంచి పెడతాము. అంతేనా? ఇదే కదా. గ్రహదోషాలు పోవాలన్నా, మనకి ఏదైనా మొక్కుబడులు ఉన్నా, ఏదైనా కార్యక్రమం నిర్వర్తించాలనుకున్నా కూడా స్వామివారి ప్రసాదం పెట్టడం అనేది మన ఆనవాయితీ. అంతే కదా. చేతిలో తీసుకెళ్ళి పెడతాం. అలానే ఇంకోటి ఉంది, ఆంజనేయ స్వామివారికి ఆకు పూజ చేస్తారు, లేదా గారెల దండ మొక్కుంటారు చాలామంది. అవును, గారెల దండ మొక్కుంటారు. దేన్ని మొక్కుంటారు గారెల దండ అంటే? నవగ్రహాల్లో ఏదైనా గ్రహం వీరిలో అశుభంగా ఉన్నా, నవగ్రహాల్లో ఏదైనా గ్రహం శాంతి కావాలన్నా, అవి కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం లాంటివి ఉన్నా, పెళ్ళి అవ్వకపోయిన కలత్ర దోషాలు ఉన్నా, ఇలాంటి రాహుకేతు దోషం, పూర్వీకుల శాపాలు ఏమైనా ఉన్నా, అవి పనులు అవ్వకపోతే విఘ్నాల కోసం, ఆ విఘ్నాలు తొలగేదానికి ఆచార్య వారు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామి గుడిలో ఆకుపూజ చేయించండి అని చెప్తారు. ఓకేనా? ఒకటి. రెండోది, ఆంజనేయ స్వామికి 108 గారెలతో 109 గారెలు పెట్టేసి దండ వేయండి అని చెప్తారు. మన ప్రముఖులు ఏం చేస్తారంటే దండ వేసి, పొందరు గారు మీరు ఒక్కరే తినేరు, నాకు కూడా గారెలు కావాలంటే నీ గారెలు నువ్వే తీసుకెళ్ళమ్మా, నీ పాపాన్ని నువ్వే తీసుకెళ్ళి ఇస్తారు. ఆకు పూజ చేయించి ఆ ఆకులు మళ్ళీ నాకే కావాలని తెచ్చుకుంటారు. అవును, వినండి. ఇది ఎట్లా అంటే మన అమాయకత్వమా లేకపోతే ఏంటి అనేది తెలియదు ఈ జనాలందరూ కూడా. ఇవన్నీ కూడా ఆకు పూజ చేయించిన ఆకులు ఇంటికి తెచ్చుకోవడం, ఇంటికి కట్టుకోవడం, అంటే వీళ్ళ దరిద్రం మళ్ళీ తెచ్చుకుంటున్నారు. మనం ఎందుకు దానం ఇస్తాం? స్వామివారికి ఎందుకు చేస్తాము? మన దోషాలు పోవాలనే కదా. మళ్ళీ ఆ దోషాలను కొనుక్కొచ్చుకుంటారు. ఆకులు తెచ్చుకోవడం వల్ల ఇచ్చేసి, అక్కడున్న పురోహితులు కూడా ఎందుకని చెప్పరు ఈ విధంగా మీరు తీసుకువెళ్తే ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు. చెప్తే జనాలు వినరు. పొందరు గారు మా సొమ్మంతా తీసుకుపోయి మీరు మేళ్ళ కట్టుకుంటారా అంటారు. ఏది ఆకులను గారెలు, ఆకలి గారెలతో వీళ్ళు కడుపు తిండిద్దా? వీళ్ళు అదే చెప్తారండి. భక్తులు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు ఏంటంటే వినరు, ఎవరి మాట వినరు వాళ్ళు. అందుకని వీరేం చేస్తారంటే ఆ ఆంజనేయ స్వామి గారి మెల్లో వేసినటువంటి గారెల దండని మళ్ళీ తీసుకొని ప్రసాద రూపంగా తింటారు, పంచిపెడతారు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనం గారెలు వేసినా, ఆకు పూజ చేయించినా అక్కడ ఆ స్వామి వారికి మనకున్న దోషాలు తీసేసుకోండి స్వామి అని దీని రూపంగా ఇస్తాం. అంతే కదా. ఆ ఇచ్చిని మళ్ళీ తెచ్చుకోవడం ద్వారా ఆ స్వామి ఏం చేస్తాడంటే ఆనందంతో, నీ పాపం నువ్వే తీసుకెళ్తున్నారా బాబు, మళ్ళీ పో, నిన్ను ఎవడు మార్చలేడరా అని చెప్పేసి అని ఇస్తాడు. మళ్ళీ మాలాంటి గురువు దగ్గరికి వచ్చి, ఏంటి గురువు గారు ఆకు పూజ చేయించాము, గారెలు వేసాము, కానీ మా అమ్మాయి పెళ్ళి అవ్వట్లేదు అంటే ఎక్కడైతుంది? చేయించినా కూడా అవ్వట్లేదు అంటే ఏడైతుంది? మళ్ళీ మొత్తం మీరు తెచ్చుకుంటున్నారు. ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే ఆకు పూజ ద్వారా ఆ నవగ్రహాలకు ఉన్నటువంటి అశుభ దృష్టిని తొలగిస్తాడు. అలానే గారెల దండ ద్వారా ఆ శని భగవాన్ దృష్టి, రాహుకేతుల దృష్టి తొలగిస్తాడు. మళ్ళీ వీళ్ళు కొనుక్కొచ్చుంటే పెళ్ళిళ్ళు అవ్వవు, వ్యాపారాలలో వృద్ధులు ఉండవు, జాబులు వెసులుబాటు ఉండదు. మళ్ళీ చేయించినా కూడా స్వామి మంచి చేయలేదు, మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇంకో దగ్గర పూజలు హోమాలు చేస్తారు. వీటన్నిటి ద్వారా ఈ పాలక మండలి బాగుపడడం తప్పితే ప్రజలకి ఏం కాదు. అలానే ఆంజనేయ స్వామిది ఎలా అయితే ఉందో అదేవిధంగా తప్పు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఆ వినాయక స్వామి వారికి పెట్టినటువంటి లడ్డు అది ఎలాగ నైవేద్యం కాదో చెప్తా. స్వామివారికి అలంకరణ చేస్తారు. ఒక వినాయకుడికి కాదు, ఎవరికైనా సరే ఆ అన్ని ఆలయాల్లో అలంకరణ చేస్తారు. అలంకరణ చేసినప్పుడు మనం హారతి ఇస్తాం. హారతి దేనికి ఇస్తాం చెప్పండి? అక్కడ ఆ స్వామివారిని మనం చూస్తూ ఉంటాం. మనకి కళ్ళు చెడ్డవి, చెవులు చెడ్డవి, నోరు ఇంకా చెడ్డది మానవులదైతే, మనది అందరిదిను కదా. అయితే మనము చూడగానే ఇలానే చూసుకుని పోతాం. ఏంటంటే అబ్బా ఎంత బాగున్నాడు, అలంకరణ ఎంత బాగుందో అని చూస్తాం.
ఆ చూసినప్పుడు ఏమవుతుంది, కళ్ళ దృష్టి, నరదిష్టికి నాపరాయి కూడా పగిలిపోతుంది. అంటే దేవతలు మనం సృష్టించిన వాళ్ళే కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి వారికి ఏం చేస్తామంటే, నా కళ్ళ వల్ల మీకు ఏ ఇబ్బంది కలగకూడదు స్వామి అని హారతి ఇస్తాం. ఆ హారతిని నాయన క్షమించు అని మనం తీసుకుంటాం. ఓకేనా? దీనికి వారు అలాగనే ఆ స్వామివారికి చేసినటువంటి అలంకరణ కావచ్చు, ఆ స్వామివారు చూడటానికి గాంభీరంగాను చూడటానికి అందరికీ నచ్చే విధంగా ఉంటారు. కులమతంతో సంబంధం లేకుండా వినాయక స్వామివారు అందరికీ నచ్చే విధంగా ఉంటారు. అందులోనూ ఆయన భోజన ప్రియుడు కాబట్టి జనాలకి చెడు కాకుండా, అందుకని చెప్పి వినాయక స్వామివారికి జనానికి చెడు అవ్వకుండా ఉండేందుకు ఆ స్వామివారి చేతిలో లడ్డూ పెడతారు. కళ్ళు మనం వెళ్ళి చూడగానే ఆ స్వామివారిని చూస్తాం. ఆ స్వామివారిని చూసినప్పుడు ఆ కళ్ళు చాలా బాగున్నాయి అనిపించేది లడ్డు మేము పడిపోద్ది. వెంటనే ఆ లడ్డు లాగుంటుంది కదా, ఆ లడ్డు మీద మన కళ్ళన్నీ లడ్డు మేము పడిపోతాయి. ఆ దిష్టి దోషం అంతా కూడా స్వామివారికి వెళ్ళదు, లడ్డుకు వస్తుంది. లడ్డుకు వచ్చింది అనమాట. ఆ లడ్డుని ఏం చేస్తారంటే వీళ్ళు వేలం కొంటారు. ఆ దిష్టి దోషం ఉన్న లడ్డుని కొనేసి వీరు తింటారు. ఎవరన్నా చూస్తున్నప్పుడు కళ్ళు మంచిగా కాదనుకోండి, మనకు వాంతులు అవుతాయి. మీకు తింటే వాళ్ళ ముందు మనకి సరిగా అరగదు. అదేవిధంగా ఈ లడ్డు తినడం ద్వారా వారికి ఆరోగ్య సమస్యలు అనేది కూడా వస్తాయి. అందుకే నేను మొదట్లో ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయో కూడా చెప్పాను. దీనికి హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా ప్రాబ్లం ఉంటుంది, కానీ ప్రాబ్లం తెలియదు. దీని ద్వారా ఏంటంటే వారికి హిప్నటిజం కావచ్చు, బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఈజీగా చేసేదానికి అర్హతగా ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వీరి మీద హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ కూడా త్వరగా చేయొచ్చు. వీరికి త్వరగా అబ్బిద్ది. ఎందుకంటే వారిలో బాడీలో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. ఎక్కువ తినలేరు, ఎక్కువ పని చేయలేరు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, లివర్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం కూడా సంభవిస్తాయి వీరికి. ఇది భయపెట్టట్లా, ఉన్న వాస్తవం. కాదు అంటే లడ్డు తిన ప్రతి ఒక్కరు రాసి పెట్టుకోవాలి. ఓకే. అండ్ ఇప్పుడు లడ్డూని వేలంపాట్లో తీసుకోవడం వల్ల ఎటువంటి అపచారాలు జరుగుతాయి మీరు చెప్పారు, అది దిష్టి కాబట్టి అని చెప్పి. అయితే నార్మల్గా అలాంటి వేలంపాట్లో కొని ఇంటికి తీసుకెళ్లకుండా ఏం చేయాలి? ఆ లడ్డూని కూడా నిమజ్జనే చేయాలి. వినాయకుడితో పాటు నిమజ్జనే చేయాలి. లడ్డూని వేరే ఏం చేసేదానికి లేదు. ఒకవేళ కొన్నారు అంటే ఇంట్లో చంటి పిల్లలు ఉంటారు. ఈ చంటి పిల్లలకి వారికి అందరికీ కూడా దిష్టి తీసేసి పడేయాలి. దిష్టి తీసేస్తే ఆ పిల్లల్లో ఉన్నటువంటి అరిష్టం కావచ్చు, ఎదిగేదానికి ఆటంకం కావచ్చు, మైండ్ సెట్ పెదకపోయినా, బాలశ రోగాలు ఉన్నా, వారికి ఏదైనా అంగవైకల్యం ఉన్నా ఇవన్నీ కూడా తొలగిపోతాయి. పిల్లల్లో నేర్పుకత, నైపుణ్యము ఎక్కువ అవుతుంది. కాబట్టి దిష్టి తీసేసి పడేయాలి. పొలానికైనా, ఇంటికైనా, ఇంట్లోని మనుషులకైనా దిష్టి తీస్తే ఆ స్వామివారి చేతిలో ఉన్నటువంటి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి నవగ్రహాలన్నీ అందులో ఉంటాయి. మనం తింటే చేటు, కానీ దిష్టి తీసి స్వామివారితో పాటు నైవేద్యం నిమజ్జనం చేయాలి. ఆ అమ్మవారి ఒడిలోకే వెళ్ళిపోవాలి లడ్డు కూడా. లడ్డు నువ్వు తీసుకుని స్వామివారిని ఆకలితో పంపిస్తున్నావు కదా, లడ్డు నువ్వు కొనుక్కుంటున్నావు, స్వామివారికి అన్ని రోజులు నైవేద్యం పెట్టావు, మరి వెళ్ళేటప్పుడు ఆకలితో పంపిస్తున్నావు నువ్వు, అది కూడా పాపమే కదా. అంతేనా? ఇవన్నీ కూడా లడ్డు వేలం అనేది ఒకటి పైత్యం, రెండోది డబ్బు, వ్యామోహం, పేరు, ప్రఖ్యాత, ఇంకోటి ఫ్రస్ట్రేషన్. అదే నాకు ఇంత ఉంది, నేను పాడతాను అని చెప్పి. అంతే, నా దగ్గర ఉన్నాయి, పాడతాను. ఇంకా మొన్న నీ మధ్యన ఎంత 50 లక్షలకేమో పోయింది, 51 లక్షకు పోయింది లడ్డు. అదే పాడుకోండి, తప్పు లేదు. కానీ అది తినేదానికన్నా కూడా మనకి దిష్టి దోషాలు తీసుకునేదానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి హారతి ఎలా ఇస్తామో లడ్డు కూడా అంతే. కాబట్టి అది నైవేద్యం కాదు. దాన్ని అందరూ నైవేద్యం అనుకోవడం అపోహ. అది నైవేద్యం కాదు. దిష్టి తీసుకొని పడేస్తే మంచి జరుగుతుంది. మనకున్న దిష్టి దోషాలు అయితే పోతాయి. ఇంకా కొనుక్కొని తినే వరకు అయితే మనమైతే ఏం చేయలేం, ఏం అనలేం. వారి యొక్క ఇష్టం అది. ఇంకా దాన్ని మనమైతే ఏం చేయలేం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయినాయి ఈ లడ్డు వేలంపాట. చూడడానికి కూడా కొన్ని వేల మంది వస్తున్నారు. చూసే కన్నా లడ్డు వేలం ఎవరు కొంటున్నారో, ఎంత కొంటున్నారో, ఎవరు దాన్ని దక్కించుకుంటారో అని చెప్పి మేళ తాళాలతోని అసలు మామూలుగా హంగామా చేయట్లేదు. కేవలం ఆ లడ్డు పాటకి ఒక రోజు అన్నది కూడా మొత్తం మానవులు సూచించిన దరిద్రమే, వేరే అయితే ఏం లేదు. వారికే కొనుక్కొచ్చుకుంటే ఎవరేం చేయలేరు. వారింట్లో వాళ్ళు అవాయి పేల్చుకుంటాను, టపాసులు పేల్చుకుంటాను అంటే ఎవడేం చేస్తాడు? కర్మానుసారే బుద్ధి. కాబట్టి వారు మారరు. ప్రజలు అనేవాళ్ళు, జనం అనేవారు మారరు. వాళ్ళు అంతే ఉంటారు. మనం చెప్తూనే ఉంటాం, వారు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరికి నచ్చిన విధంగా వారు చేయవచ్చు. మనం చెప్పాల్సింది అయితే ధర్మం, అది పాటిస్తారా లేదనేది ప్రజల యొక్క ఇష్టం. ధర్మం ప్రకారంగా అయితే మనం చెప్పాం. ఇది కాదనేది అయితే లేదు. ఓకే, రైట్ sir. Thank you. For more videos like this, subscribe Big TV channel.